నమస్తే, నేను మీ సుమిత్ర. ముందుగా అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. దేవీ నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం శనగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఓవర్ నైట్ నానబెట్టుకొని కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను శనగల్ని. పోపు కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, చాప్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేయటం మర్చిపోయాను నేను. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత తురుముకున్న పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు వరకు వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు సన్నని సెగ మీద ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడానికి ప్రసాదం శనగలు రెడీ అయిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అమ్మవారికి నివేదన చేసి అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం ఈ వీడియో చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి ప్రసాదం శనగలు, కొబ్బరి శనగలు. చాలా బాగా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.